కాంట్రాక్టర్లకి డబ్బులు కట్టబెట్టడం కోసం ఈ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. మేము గత ప్రభుత్వంలో పనిచేసాం, మేము మెడికల్ కాలేజ్ కొన్ని నిర్మించాం, మిగిలినటువంటి నిర్మించండి, కానీ దానికి ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి ఇందులో జొప్పించడం సరైన పద్ధతి కాదని చెప్పి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వెలుగక్కుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎంతవరకైనా వెళ్తాం, ఈ యొక్క విధానాన్ని అడ్డుకుంటాం, పీపీపీ మోడల్ లేకుండా మేము ప్రయత్నం చేస్తాం, ఎంత దూరమైనా వెళ్తాం మేము పార్టీ నిర్ణయం మేరకు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. సో గత ప్రభుత్వంలో చేతనైంది మేము కట్టగలిగాం, మీకు చేత అయితే కట్టండి, లేదంటే వదిలేయండి, అంతేగాని ప్రైవేట్ని ఇందులో జొప్పించకండి అని చెప్పి ఆగ్రహం వెలుగక్కుతున్నారు ఆయన. సో ప్రస్తుతానికి బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలో తన ఆగ్రహం కనబడుతోంది. పీపీపీ మోడల్, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. సో దీంట్లో ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది లేకుండా చేయాలనే రకంగా ఇప్పుడు వైసీపీ మాట్లాడుతోంది. కానీ అటు టీడీపీ మాత్రం 5 ఏళ్లలో ఈ కాలేజ్ నిర్మాణం పూర్తయిపోయి అక్కడ పూర్తిగా కాలేజ్ నిర్వహణ జరగాలి అని అంటే కనుక తప్పకుండా పీపీపీ మోడల్ని ఎంచుకోవాల్సిందని చెప్పి మంత్రి సత్యకుమార్ యాదవ్ అంటున్నారు. ఒకసారి ఈ విషయం పైన బైరెడ్డి సిద్ధార్థ్ కూడా మాట్లాడుకొచ్చారు. సో ఆయన కొంత ఆగ్రహం వెలుగక్కుతున్నారు. విద్యార్థులు అనవసరంగా ఇబ్బంది పెట్టి ఆలోచన చేస్తోంది కూటమి ప్రభుత్వం అంటున్నారు. సో గతంలో మేము చేయడం సాధ్యమైనప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు సాధ్యం కావడం లేదని అడుగుతున్నారు. చిత్తశుద్ధి లేకపోవడం మూలంగానే ఇదంతా జరుగుతోంది అని చెప్పి ఆయన అంటున్నారు. ఏదేమైనా నిరసన కార్యక్రమాలకి పర్మిషన్ లేవంటూ పోలీసులు ఎక్కడెక్కడ ప్రస్తుతం వైసీపీ అందరూ కూడా అరెస్ట్ చేశారు. ఓవైపు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అరెస్ట్ అయ్యారు, బూచపల్లి అరెస్ట్ అయ్యారు, అటు విడుదల రజనీ కూడా అరెస్ట్ చేశారు, హౌస్ అరెస్ట్ చేశారు. సో ఈరోజు మండలికి వెళ్ళినటువంటి బొత్స సత్యనారాయణ మరికొంతమంది ఎమ్మెల్సీ అంతా కూడా అక్కడ ఆగ్రహం వెలుగక్కుతూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. బయటకు వచ్చిన తర్వాత కూడా బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలు చూసాం మనం. సో గత ప్రభుత్వంలో మేము చేయగలిగాం, మేము దాన్ని చూపించగలిగాం, కానీ ఇప్పుడు చేయలేకపోతున్నారు, చేత కావడం లేదు. మీకు చేత కాకపోతే ఊరుకోండి, కానీ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని జొప్పించి అనవసరంగా విద్యార్థిని ఇబ్బంది పెట్టకండి. ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చిందనంటే ఏకంగా ప్రభుత్వం వాళ్ళ కిందికి వెళ్ళిపోతుంది. కొంతమంది కాంట్రాక్టర్లకి లాభం చేకూర్చే ప్రయత్నంగా ఇది ఉండకూడదు అని చెప్పి ఆగ్రహం వెళ్ళగక్కడం మనం చూస్తున్నాం. సో ఏదేమైనా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకి చలో మెడికల్ కాలేజీలకి అనేటువంటి ఆ పిలుపుని వైసీపీ కార్యకర్తలు నేతలంతా కూడా అమలు చేస్తూ ఉన్నారు. సో ఎక్కడికక్కడ హైటెన్షన్ కొనసాగుతోంది, అరెస్టుల పర్వం కొనసాగుతుంది. దర్శి ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు, మాజీ మంత్రి విడుదల రజనీ అరెస్ట్ చేశారు, అటు కర్నూలులో వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. మండలిలో కూడా కొంత బయట రసభాసగా పరిస్థితి మారిపోయింది. బొత్స సత్యనారాయణ కూడా అక్కడి నుంచి ఎమ్మెల్సీలను కూడా తరలించడం మనం చూస్తూ ఉన్నాం. సో బొత్స సత్యనారాయణ మాత్రం మేము ఎక్కడి వరకైనా వెళ్తాం ఈ ఘటన పైన అని చెప్తున్నారు. ఒకసారి ఈ హౌస్ అరెస్టుల పైన, పీపీపీ మోడల్ పైన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి స్పందించారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి మరియు యువజన విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన చెలో మెడికల్ కాలేజ్ కార్యక్రమాన్ని అడ్డుకొని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారో దానికి వ్యతిరేకంగా మేము చేపట్టినటువంటి ఈ నిరసన కార్యక్రమము, దాన్ని పోలీసులు అడ్డుకోవడం, ఈ కూటమి ప్రభుత్వం అడ్డుకోవడం నిజంగానే చాలా బాధాకరం. దానికి వాళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏమరా అంటే పిల్లలకు పరీక్షలు ఉన్నాయి, ఆ పరీక్షలు డిస్టర్బ్ కాకూడదనే ఉద్దేశంతోనే మీకు పర్మిషన్ని రిజెక్ట్ చేయడం జరిగిందని చెప్తున్నారు. కానీ ఎగ్జామ్ ఉండేది మధ్యాహ్నం 12:30 వరకు, 1 గంట వరకు. ఒకవేళ వాళ్ళు అనుమతి ఇవ్వాలనుకుంటే ఆ తర్వాత అయినా కూడా ఇచ్చింటే మేము కూడా ప్రశాంతంగా వెళ్ళి శాంతియుత వాతావరణంలో మా నిరసన తెలపాలని అనుకున్నాం. ఎందుకంటే గాన గవర్నమెంట్ కాలేజ్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ అనేది కానీ ప్రభుత్వం ప్రజల యొక్క ఆస్తి. దాన్ని ఈరోజు ప్రైవేట్ పరం చేసినా కూడా రాష్ట్రంలో ఏ ఒక్కరూ మాట్లాడకూడదు. అది డాక్టర్లైనా మాట్లాడకూడదు, సామాన్య జనాలైనా మాట్లాడకూడదు, విద్యార్థులైనా మాట్లాడకూడదు, ఎవరు కూడా మాట్లాడకూడదు. మీరు ఎన్ని మాట్లాడినా కూడా మేము లెక్కలోకి పెట్టమనే ఉద్దేశంతో వాళ్ళు నిన్ననే టెండర్స్ కూడా కాల్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు వాళ్ళు టెండర్స్ కాల్ చేయొచ్చు. కానీ రాష్ట్ర ప్రజలను మేము కోరుకుంటున్న విషయం ఏమిరా అంటే ఈ 17 మెడికల్ కాలేజీల కోసం ఆలోచన మాదే, ఆచరణ మాదే, భూమి సమీకరించింది మేమే, భూమి సేకరించింది మేమే, నిధులు సమీకరించింది మేమే. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే ప్రజలపైన కానీ ప్రజల ఆరోగ్యం పట్ల కానీ పేద విద్యార్థుల పట్ల కానీ ఏదన్నా చిత్తశుద్ధి ఉండింటే ఆయన గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి ఉండాలి. కానీ ఏ రోజు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తేలే. ఏం తెచ్చినాడు ఆయన?
ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఇచ్చినాడు. ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కూడా పర్మిషన్లు ఎవరికి ఇప్పించినారు? ఆయన కావాల్సిన వాళ్లకు, ఆయన బంధువులకు, ఆయన అనుచరులకు, ఆయన నాయకులకే ఆయన ఇప్పించుకున్నాడు. అంతే తప్ప పేదవాళ్ళ గురించి ఏ ఒక్కరోజు కూడా ఆలోచన చేయలే. పేదవాడి ఆరోగ్యం గురించి ఆలోచించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ లాంటి స్కీమ్స్ను కూడా తీసుకొని వచ్చినాడు. కానీ చంద్రబాబు నాయుడు గారికి అటువంటి ఆలోచన కూడా ఏ రోజు తట్టలే. కాబట్టి ఈరోజు కూడా వాళ్ళు ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా 100% సీట్లు పేదవాళ్ళకి కేటాయించలే, దీంట్లో కేవలం 42% పేదవాళ్ళకి కేటాయించినాడు, మిగతావన్నీ కూడా అమ్మకానికి పెట్టినాడని మాట్లాడుతున్నారు వాళ్ళు. ప్రభుత్వ కాలేజీలు అనేటివి ప్రభుత్వానికి భారం కాకూడదు, వాటిపైన అవి మెయింటైన్ అయ్యే పరిస్థితుల్లో ఉండాలనే ఉద్దేశంతో ఆ జీవోని తీసుకొని రావడం జరిగింది. ఒకవేళ డొనేషన్లు వచ్చినా, బి కేటగిరీలో ఎవరైనా డబ్బులు కట్టినా ఆ డబ్బులు ఎవరికి పోతాయి? గవర్నమెంట్కే పోతాయి. ఎప్పుడు? గవర్నమెంట్ కాలేజీగా ఉన్నప్పుడు. ఒకవేళ ప్రైవేట్ పరం అయితే కానీ వచ్చే డొనేషన్లు కానీ వచ్చే డబ్బులు కానీ ఎవరికి పోతాయన్నా? ప్రైవేట్ ఓన్ జేబులోకే పోతాయి. గవర్నమెంట్కి వస్తాయా? రావు. ఎందుకు 8,000 కోట్లు ఖర్చు పెట్టేదానికి ఒక 5,000 కోట్లు 6,000 కోట్లు ఖర్చు పెట్టేదానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంట. అమరావతి ఘటనకి లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయంట, కానీ పేదవాని ఆరోగ్యం బాగు చేసే హాస్పిటళ్ళు కట్టడానికి, పేద విద్యార్థుల్ని చదివించేదానికి, కాలేజీలు కట్టడానికి మాత్రం 5,000 కోట్లు 6,000 కోట్ల డబ్బులు లేవంట. సెంట్రల్ గవర్నమెంట్తో ఫైనాన్షియల్ టైఅప్స్ కూడా అయిపోయినాయి, అగ్రిమెంట్లు కూడా అయిపోయినాయి. వాటిని కంటిన్యూ చేస్తే 17 మెడికల్ కాలేజీలు పూర్తయితే జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఈ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని ఒకటే ఒక ఉద్దేశంతో, ఆయన పేరును చెరిపేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. అసలు గవర్నమెంట్ కాలేజీలు గొప్పవే, ప్రైవేట్ కాలేజీలు గొప్పవే? దీనికి సమాధానం నేనో మీరో ఎవరో ఒకరు చెప్పాల్సిన అవసరం లేదన్నా. ఎవరైనా కూడా ఎంబీబీఎస్ బైపీసీ రాసిన తర్వాత, ఎవడైనా కూడా ఎంబీబీఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళ కౌన్సిలింగ్కి పోతే టాప్ మోస్ట్ కాలేజీలు ఏముంటాయన్నా? గవర్నమెంట్ కాలేజీలు ఉంటాయి. బెస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు, మెరిట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకు ఫస్ట్ ఎక్కడ సీటు కేటాయిస్తారు? గవర్నమెంట్ కాలేజీలో సీటు కేటాయిస్తారు. ఎవరికైనా తక్కువ మార్కులు వస్తేనో, తక్కువ ర్యాంక్ వస్తేనో లాస్ట్ మిగిలిపోయిన ప్రైవేట్ కాలేజీలలో వాళ్ళని అకామిడేట్ చేస్తారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది? గవర్నమెంట్ కాలేజెస్ ఆర్ ది బెస్ట్. దాని యొక్క వసతులు ఏ రకంగా డెవలప్ చేయాలా, దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ రకంగా డెవలప్ చేయాలా, దానికి నిధులు ఏ రకంగా తీసుకొని రావాలా అని చెప్పి మనం ఆలోచన చేయాలా. కానీ ప్రభుత్వము ఈ గవర్నమెంట్ హాస్పిటల్ని మెయింటైన్ చేయలేకపోతుంది, దీనికి మా కాడ అంత డబ్బులు లేవు, మేము చేతగాని వాళ్ళము, ఎవడో ప్రైవేట్ వాడు వచ్చి మాకు ఫండింగ్ చేస్తే తప్ప మేము ఈ మెడికల్ కాలేజీలను నడపలేమని చెప్పడం ఈ కూటమి ప్రభుత్వం యొక్క చేతగానితనం. ఈరోజు మొదటిగా ప్రైవేటు మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోకి తీసుకొని వస్తున్నారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని. ఇంకా రేపటి నుంచి ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ ని సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం? పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు, వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడేక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసి ఇచ్చే ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరా? ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.